హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరి కాసేపట్లో డిసెంబర్ నెల పెన్షన్లు జమ లిస్టు విడుదల. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షనర్లకు అదేవిధంగా డైలీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ సంబంధించి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందులో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరి కాసేపట్లో డిసెంబర్ నెల పెన్షన్లు జమ లిస్టు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిసెంబర్ నెల పెన్షన్ అనేది చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4,00,000 రూపాయలు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇస్తున్నారో ఆ పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు 107 కోట్ల బడ్జెట్ అనేది పెన్షనర్లకైతే ఏ రోజు లేదా రేపు లోపట్ల కల్లా దాదాపు 107 కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా వితంతు పెన్షన్, అదేవిధంగా ఒంటరి మహిళా పెన్షన్ సంబంధించి 3 కీలకమైన పెన్షన్ అనేది ఉంటుంది. వీటితో పాటు వికలాంగుల పెన్షన్ సంబంధించి కూడా చాలా వరకు అయితే పెండింగ్లో ఏదైతే పెన్షన్స్ నిలిచిపోయాయో ఆ పెండింగ్లో ఉన్న పెన్షన్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవాళ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పెండింగ్లో పెన్షన్ సంబంధించి ఎందుకంటే సదరం సర్టిఫికేటు ఎవరైతే యాడ్ చేయలేదో వారి యొక్క వికలాంగులకు సంబంధించి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది పడతాయని సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించిన లిస్టు కూడా ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లిస్టు సంబంధించి డిస్టిక్ వారీగా ఏ జిల్లాలు ఉన్నాయో డిస్టిక్ వారీగా ప్రకారంగా ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.